ప్రతిదినము యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన స్వరము వినవలెను. ఒకరి పాదముల వద్ద కూర్చునుట దీనత్వమునకు గుర్తు. మరియా యేసుతో సమానముగా ఒక కుర్చీలో కూర్చునలేదు. ఆమె క్రింద స్థానంలో కూర్చున్నది. దేవుడు గర్విష్ఠులతో ఎన్నడూ మాట్లాడడు. ఎవరైతే ఆయన ఎదుట చిన్న పిల్లల వలె తమను తాము తగ్గించుకొందరో అటువంటి వారితో మాట్లాడుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము గమనించండి. ఎవరైతే కూర్చునుట నేర్చుకుందురో వారు ఆధీనములో ఉందురు. ఒక శిష్యుడు తన గురువు వద్ద ఇటువంటి మానసిక స్థితి కలిగి ఉండును. దేవుని వాక్యమునకు మనము విధేయత చూపుట ద్వారా మాత్రమే మనము ఏ స్వభావము కలిగి ఉన్నామో బయలుపరచబడుతుంది. మన ఉత్సాహమును తృప్తిపరచుటకు లేక జ్ఞాన సంబంధమైన సమాచారము మనకు ఇచ్చుటకు ఆయన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడరు. మనము ఆయనకు తప్పక విధేయత చూపవలెనని ఆయన మనతో మాట్లాడును. ఆయన చిత్తము చేయుటకు మనకు మనసు కలిగినప్పుడు మాత్రమే ఆయన చిత్తమును తెలుసుకొనగలము. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనములో ప్రభు అయిన యేసు ఎంతో తేటగా దీనిని వెల్లడిపరిచెను. ఈ రోజులలో అనేక మంది క్రైస్తవులు దేవుడు లేఖనముల ద్వారా ఏమి మాట్లాడవలెను అని కోరుచున్నాడో ఆసక్తి లేకుండా సంవత్సరములు తరబడి బైబిలు చదువుచున్నారు. బైబిలులోని లేఖనములు చదువుట ద్వారా తృప్తి కలిగినట్లయితే వారికి అది సరిపోవును. ఎప్పుడైతే ప్రతిరోజు నీవు లేఖనములు చదువుతున్నప్పుడు ప్రభు స్వరము నీవు వినగలుగుచున్నావా? లేనట్లయితే దానికి కారణము ఏమిటి? ఎవరైతే చాలా జాగ్రత్తగా ఆయన స్వరము వినుదురో వారితో ప్రభువు తప్పక మాట్లాడును. అలా అయితే నీ ఆత్మీయ చెవులు ఎందుకని మూయబడి ఉన్నవి? ఆయన ఎదుట నీవు కూర్చునుటలో తప్పిపోవుటయే కారణమా? నీవు దీనాత్మను కలిగి లేకుండుటయే కారణమా? నీతో గతములో మాట్లాడిన మాటకు అవిధేయత చూపుట అనే పాపము కారణమా? ఏది ఏమైనప్పటికీ దేవుడు వెంటనే మరియు శాశ్వతముగా వాటన్నిటినీ ప్రాయశ్చిత్తము చేయవలనని కోరుకొనుచున్నాడు. దేవుని ఎదుట పాపము ప్రాయశ్చిత్తము జరిగి సరిచేయబడిన తరువాత ప్రభువా మాట్లాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు అనే సమూయేలు ప్రార్థనను నీవు కూడా చేయగలవు. తర్వాత బైబిలు తెరచి దేవుని ముఖమును ఆసక్తితో చూడుము. మరియు ఇప్పుడు నీవు కూడా ఆయన స్వరమును వినగలవు. నీవు తప్పనిసరిగా ఆయన స్వరమును వినగలవు. ప్రియ స్నేహితులారా, మనము ఎల్లప్పుడూ ఆసక్తితో దేవుని పాదముల యొద్ద కూర్చుండుటకు మరియు ఆయన స్వరము వినుటకు మరియు విధేయతతో జీవించుటకు కావలసిన ఆయన కృపను దయచేయమని ప్రార్థించుదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.